బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండడం కలవరం రేపుతోంది. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 423 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి కారణంగా 4 మరణాలు నమోదయ్యాయి. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి చేరింది. ఇండియాలో అత్యధికంగా కేరళలో నిన్న 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అయితే కొత్తగా 9 కేసులు రాగా ఏపీలో కూడా కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు కోవిడ్పై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ప్రెసెంట్ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు, అలాగే రాష్ట్రాలు కావచ్చు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది? రమణ, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 752 కేసులు అంటే కూడా నమోదయ్యాయి. మే 21 తర్వాత ఇంత స్థాయిలో కేసులు నమోదు కావడం అనేది కూడా ఇదే మొదటిసారి కాబట్టి మరోసారి కరోనా కేసులు ఏంటి కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అయితే గత వారం రోజుల నుంచి ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య అనేది నిన్న 3000 నుంచి ఈ రోజు 3420కి చేరింది. అయితే దీనికి ప్రధాన కారణం JN1 వైరస్ అని చెప్పి సబ్ వేరియంట్ అని చెప్పేసి కూడా అధికారులు కూడా గుర్తించారు. మరణాల సంఖ్య కనుక చూసినట్లయితే నిన్న 4 మరణాలంటే కూడా సంభవించాయి. 2 కేరళ రాష్ట్రం నుంచి నమోదైతే, 1 రాజస్థాన్, 1 కర్ణాటక నుంచి నమోదైనట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా వెల్లడిస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ డెత్ రేట్ అనేది మొత్తం నమోదైన కేసుల్లో 1.18% గా ఉన్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తోంది. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా కరోనా అసలు ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా 4.50 కోట్ల కేసులు కూడా దేశంలో నమోదైనట్లుగా కూడా చెప్తున్నారు. అయితే 17 రాష్ట్రాల్లో ఈ కోవిడ్ స్పైక్ అనేది కూడా కనిపిస్తున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. కేరళ రాష్ట్రంలో 266 కేసులు అత్యధికంగా నమోదైతే, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 70 కేసులు, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్ లో 12 కేసులు కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వాళ్ళ సంఖ్య అనేది 325గా నమోదైంది. సో మొత్తం మీద కూడా రికవరీ రేట్ అనేది ప్రస్తుతం 98.81% గా చేరుకున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తోంది. శుక్రవారం 640 ఫ్రెష్ కేసులు కూడా నమోదయ్యాయి. శనివారం 700 పైగా కేసులు కూడా నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలను మళ్ళీ తెరపై తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ పరీక్షలకు RT-PCR టెస్టులు కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా దీనికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు కూడా అప్లోడ్ చేయాలని కూడా చెప్తున్నారు. అంటే ఏ రోజు ఎన్ని టెస్టులు నిర్వహించారు, ఎన్ని పాజిటివ్ గా తేగాయి, ఎవరెవరికి నిర్వహించారనే డేటాను కూడా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ అనేది కూడా వస్తుంది, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు కూడా వస్తున్నాయి కాబట్టి కేసుల సంఖ్య అనేది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని కోవిడ్ నిబంధనలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది. కేసుల సంఖ్య అనేది ఈ విధంగానే పెరిగితే మాత్రం నిబంధనలను తప్పనిసరిగా ఇంపోజ్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు ఫంక్షన్స్ విషయంలో కానీ లేకపోతే ఇతర పార్టీల విషయంలో కానీ కూడా నిబంధనలను కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రమణ, ఓకే శిరీష్, ఈ JN1 కి సంబంధించి ఈ శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్స్ కానీ అండ్ స్పెషలిస్టులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? అంటే దాని ప్రమాద స్థాయి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం చూసినట్లయితే దీని యొక్క లక్షణాలన్నింటి కూడా చాలా వరకు కూడా ఇతర లక్షణాలు లాగానే ఉన్నాయి. జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, వాసన, రుచి శక్తిని కోల్పోవడం, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మరికొందరిలో వాంతులు, విరోచనాలు, మరికొంతమందిలో శ్వాసకోశ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే కరోనా వైరస్ బాడీలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ లక్షణాలు కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం అనేది కూడా పడుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ లక్షణాలు కూడా కనిపించినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్లకు వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ గా తేలితే మాత్రం ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలని చెప్పి చెప్తున్నారు. అంటే చుట్టూ ఉండే వాళ్ళకు వైరస్ సోకకుండా మాస్కులు ధరించడం, స్వీయ పరిశుభ్రత పాటించడం, ఇవన్నీ కూడా చేయాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.